बरसात में डेली मॉर्निंग बारिश आए तो स्विमिंग पूल बन जाता है। बारिश आया तो यहाँ पे एक बार जनरल कमिश्नर साहब खुलासा हो यहाँ पर ये नाला भरने की वजह है। रोड नंबर 13 पे एनपी नगर बस्ती है, वहाँ की लैंड ये नाले में मिला दी है। बारिश हो गई समझे, रोड पे का पानी है और एजुकेशन डिपार्टमेंट के बड़ी जाली लगाए, तो जाली में पानी है कि नाला भरने से पूरा को प्रॉब्लम कर रहा है इन्हें। कचरा रोकना पूरा जाली लगा दिए, लगा तो क्या हो रहा है, पूरा कचरा हो रहा है, उसके साथ पूरा पत्थर कचरा सब इसमें मिलके आ रहे हैं। तो ये डाउन है, जाली लगा ले बोल रहे ना, जाली लगा ले बोल रहे, जाली लगाए लगा। तो वो क्या कर रहे, रोड ऐसी है ना वो, तो पूरा पानी ये नाले में आ, ये नाले में आने से यहाँ से वहाँ तक पूरा नाला भर जाए। ఎవ్రీ ఇయర్ రీసెంటింగ్ సరిగ్గా చేస్తే ఇట్లా అట్లా ఉండదండి. गाड़ियाँ भी चले जाते हैं इसके अंदर, तो गाड़ियाँ चले जाते हैं पूरा घर में भी पानी आता है। खाली कार आती है, यहाँ हम लोग का सब्बल लगा के पानी कम कर रहे हैं, लोगों को जाने के बाद उसका मुश्किल हो रहा। एक साल से कुछ रिक्वेस्ट करें हम काम करेंगे। अभी जो बात ये किए हैं और कल अगर टाइम मिले तो इन लोगों को लेके जनरल कमिश्नर अभी मेरे को भेजते, मैं उन्हीं को भेजता हूँ। స్కూల్ బంద్ సార్, పిల్లలు ఎవరు రాకపోరు. ఎవ్రీ మార్నింగ్ एवरी मॉर्निंग 1 ईयर से ये प्रॉब्लम चल रहा है. I am in Sriram Nagar slum. There is one small Nala related issue. People are likely to die falling in it. I told Santosh, neighbor of Sir, I told him. Yes. Sir, I am in the 12 Sriram Nagar Bastilo Ullano. I just now had a word with your deputy commissioner also, Shankar Garu. Now there is a issue inside the Basti. Nala ఒకటి దానిపైన ఉన్న మొత్తం కప్పు అంతా కూడా పగిలిపోయి 1 ఇయర్ అయింది. అయితే బండలు ఉంటాయి కదా, మన చిన్న చిన్న బండ పెంకులు పెట్టి దాన్ని ఆపుకుంటున్నారు. అది జారి అండ్ల పడి ఇప్పటికే ఒక 2-3 పడి భగవంతుందే పక్క వాళ్ళు గుంజిండ్రు కాబట్టి చిన్న గాయాలతో బయటపడ్డారు. బట్ లాట్ ఆఫ్ స్మాల్ కిడ్స్ ఆర్ ప్లేయింగ్ దేర్. ఇట్ వుడ్ బి సచ్ ఏ హజార్డస్ థింగ్ దట్ పిల్లలు అండ్ల పడితే ఇక దొరకరు, ఏడనో తేలుతారు చచ్చిపోయి. కాబట్టి నేను అప్పీల్ చేసేది ఏంటంటే మీరు ఇమీడియట్ గా దానికి ఏమంటాడు 60 కోట్లు కావాలా, అది లార్జర్ కన్స్ట్రక్షన్ కాస్ట్, దాని డిపిఆర్ కూడా చేయించడము, అది జోనల్ కమిషనర్ గారు పరిధిలో ఉంది అని చెప్పారు అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, రిక్వెస్ట్ యూ టు కైండ్లీ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ డన్. నెంబర్ 1. నెంబర్ 2, ప్రికాషనరీ మెజర్ చిన్న బండలు మీకు ఫోటోస్ నేను తీసి పంపిస్తాను. మీకు బండ పెంకులు పెట్టిండ్రు, వీలైతే మీరు ఫిజికల్ గా ఒకసారి చూడండి, ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేయండి. పిల్లలు పడి చచ్చిపోయినాక ఇక మనం ఫైర్ ఫైటింగ్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి మహమ్మదియా మస్జిద్ అని ఉన్నది, మస్జిద్ పక్కన 4 నెలల నుండి రోడ్డు తోమిండ్రు, లోపలికి ట్రోఫేరా మూసా ఆట కాంట్రాక్టర్ నా దగ్గర డబ్బులు ఇస్తలేరు, నేను రావట్లేదు, నా దగ్గర మనుషులు లేరు, డబ్బులు ఇవ్వకపోతే నేను రానని అది కూడా పెండింగ్ లో పెట్టిండు. My request you is immediately to look at it and then ensure that some resolution immediately is brought. మొత్తం వస్తే నీళ్ళు వస్తాయి ఇంట్లోకి. ఎప్పుడు సార్ ఇంట్లోనే ఉంటుంది మాకు. ఫినిషింగ్ చేసి ఇంప్రూవ్మెంట్ చేసి పోతే మా మీద కేసు చాలా దానిలో వాడు కంపౌండ్ పెట్టాడు, హైదరాబాద్ విడగొట్టాలి. మనం హైదరాబాద్ విత్ రిజల్ట్ ఇంట్రెస్ట్ ఆడ వాల్స్ పడుతుందా బిల్డింగ్ అలా అటు ఉంటుంది. పెంచుకున్నా అండి
ఇది ఎస్టీకే ఇది ఎస్టీకి కట్టించుకున్నాను. కట్టించి అది వర్క్కి పని చేయట్లేదు. సార్ 2 రోజుల కోసం వచ్చినా కూడా కట్టం నీళ్ళు ఒకటి ఇక్కడనే రేషన్ షాప్ ఇక్కడ వరకు వచ్చింది సార్ చాలా ఇక్కడ నుండి నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడ నుండి అంటే మీరేమంటున్నారు? ఇది ఇట్లా వంకర అయింది కదా, దాన్ని స్ట్రైట్ చేయమంటారు. ఇది ఒకటే మన బంగారు వచ్చి నేను నాయన పర్సనల్ తీసుకొని ఇరవై ఇప్పించుకుంటున్నాను. వీటికి ఆడవాళ్ళు కొట్టేసుకుని మాకు కూడా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు వర్షం వచ్చినప్పుడు ఇళ్ళలో నీళ్ళు వస్తాయి. ఆడవాళ్ళకి దేవుడు ఆడు సగం సగం చేస్తున్నాడు. అదే ఇది కంప్లీట్ చేస్తే, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఈ రిటర్నింగ్ వాళ్ళు కూలిపోతే అక్కడ ముందు కూలిపోయింది దగ్గర ముందరగా కూలిపోతే మనం మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ వెంబడబడి ఇది ఫ్లో అవుతా ఉంటే ఓడితే టైం కింద బట్టి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఇది పడిపోతుంది. ఇందాక మనం సగం చేసి సగం ఎందుకు చేయవు? ఆల్రెడీ అక్కడ చేసేసి మంచిగా ఉంది సార్. అక్కడ కప్పులు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. పాతది లేకుండా మళ్ళీ ఇది అవుతుందేమో అని చెప్పేసి ఇక్కడ చేపించుకుంటున్నాం. మేమేమంటాం అంటే మళ్ళీ కూలిపోతుందని చెప్పేసి చేపించుకుంటున్నారు. మేమేమంటాం మా వర్షం ఇక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆడదాకా ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఇక్కడికి వెళ్ళి ఆడదాకా 70 ఇల్లులు ఉన్నాయి. దగ్గర దగ్గర 800-900 కుటుంబాలు ఉంటాయి. పిల్లలు ఉన్నారా? జాగ్రత్త, మీరు కూడా రాత్రిపూట బయటకు వెళ్తే కింద పడతారు. వర్షం గిర్షంలో జారినా ఏమన్నా అయితే చూసుకో. ఉట్టిగా ఏమైనా అడ్డమన్నా పెట్టుకోండి చుట్టిట్లో. జాగ్రత్త తల్లి, కింద పడతారు. జాగ్రత్త, ఏమైనా అడ్డం పెట్టి ఆ డ్రమ్ములో బిందులో ఏమైనా అడ్డం పెట్టి పొరపాటున నీళ్లు గారు పడితే కింద పడతారు, ప్రాణాలు పోతాయి. జాగ్రత్త. మేము ఎంత కష్టపడుతున్నామంటే అంత కష్టపడుతున్నామండి. ఒకసారి 2 సార్లు డబ్బులు కూడా ఉంటున్నామండి. ఇలాంటి వాళ్ళైనా అన్నిసార్లు దేనికోదానికి వెళ్ళవలసి వస్తామండి. వెళ్ళి రావాలంటే అండి మేము చాలా కష్టపడుతున్నామండి. ఇక్కడ ఇది ఇక్కడ దాకా వేసిన వాళ్ళు అక్కడ దాకా వేసేయండి, కొంచెం కలిపేసి వేసుకోండి. మీరు కొంచెం రిక్వెస్ట్ చేసండి. మరి మీకంటే మీరు ఎవరితో పెద్దవాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడి మాకు సాయం చేస్తారండి. చాలా బాధపడుతున్నామండి. వాటర్ కూడా ఒక రోజు ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తారండి. వాటర్ ఇటు వచ్చి లైన్ మొన్న కొత్త లైన్ ఇస్తానన్నారు, ఇచ్చారండి. కట్ చేస్తారండి. కట్ చేసేస్తండి ఆయన్ని. ఇప్పుడు ట్రైన్ వచ్చిందండి, ఆ ట్రైన్ కట్ చేసినప్పుడు అండి వాటికి సంబంధించుకున్న ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం అడగాలి కదా సార్. ఇది కట్ అయిపోయిందండి. మేము చెప్తున్నామండి వాళ్ళకి, మాకు వాటర్ లేదు, తాగడానికి లేవండి, మేము ఎక్కడి నుంచి మోసి తెచ్చుకోవాలండి. మా అక్కడ నుంచి అక్కడండి ఎక్కడ పైపు నుండి నల్ల నీళ్ళు బంద్ చేసి వాటర్ ట్యాంకర్లు అమ్ముకుంటున్నాం. నీళ్ళు వస్తలేవు అంటున్నారు కానీ నీళ్ళు వస్తలేవు అని చెప్పేసి నిలబడితే మొత్తం ట్యాంకర్లు నింపేసి వాళ్ళు సప్లై చేసుకుంటారు. పనికి వెళ్ళకపోతే మా పొట్ట 10 నిమిషాలు కూడా సరిగ్గా ఫ్యామిలీ మొత్తానికండి ఇక్కడికి వెళ్ళి ఆడదాకా వేయాలని చెప్పేసి కదా అన్న వచ్చింది. ఇప్పుడు వేసి ఆడదాకా వేస్తేనే కదా మనకు ఇంకేముంటుంది.
బంజారా హిల్స్ 13 నంబర్ వాటర్ का प्रॉब्लम है रोड का ఇప్పుడు వాళ్ళు ట్యాంకర్లు అమ్ముకుంటున్నారు మనం పోయి बसाला तो पानी का ऊपर आ जाते घर में उधर से पानी लेकर बोले तो मेरा ఇప్పుడు నేను హైదరాబాద్ లో మంచినీళ్ళు 2 months సారు 10 ఏళ్ళ నుంచి पानी 10 ఏళ్ళు మనకు ప్రాబ్లమే రాలేదు. మీ తరపున మీ గొంతాయి మేము కొట్లాడతాం. ఈ ప్రభుత్వం మీద, కమిషనర్ మీద, డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే వాటర్ వర్క్స్ వాళ్ళ మీద, ఎమ్మెల్యే మీద ఏమంటే అడుగుతుంటే ఎక్కడ తరదాకా కొట్లాడతాము. మేము మా రాజు గారికి, మా రాములన్నకు, ఈ బసవరాజు వీళ్ళందరికీ రిక్వెస్ట్ ఏం చేసినంటే నరసన్న వాళ్ళకు మీరు ఇక్కడ ఫోటోలు అన్నీ ఇవ్వమని చెప్పిన. ఇప్పుడు కమిషనర్కి అయితే ఐడియా ఉంటుంది కానీ ఫోటోలు గుర్తుండవు కదా. అది సగం వరకు కప్పినా సగం కప్పలేదని. ఎందుకు కప్పలేదు అని చెప్పని ఫోటోలతో చూపెడతాను, గూగుల్ మ్యాప్తో చూపెట్టి రిటర్నింగ్ వాళ్ళు చేసి ఇక్కడికి ఆశిస్తుంది మొత్తం. जून నెలలో గుంటేయి కట్టించారు అక్కడ ఇద్దరు పెట్టింది. ఇలా ఇద్దరు కూడా తీసేసారు మొత్తం. ఇద్దరు కూడా తీసేసారు. ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు తెలియదు. హాలిడేస్ కన్నా తీసిన పిల్లలు పెట్టాలి. ఎంత ఇస్తావు మనిషికి? పిల్లలకి ఎంత ఇస్తావు? 25 గ్రాములు. ఇలా ప్యాకెట్స్ గుడ్లు ఎంత ఇస్తావు? నెలకు 16 గుడ్లు. రోజు పిచ్చి రోజు ఇస్తావా? పిల్లలకు రోజు ఉడకబెట్టి పెడతావా? పిల్లలకి ప్లే స్కూల్ పిల్లలకి ఉడకబెట్టిస్తాం. ఇంకా మీద మరి బాలింతలకు వాళ్ళకి వాళ్ళు వచ్చి తీసుకొని పోవాలి. ఈ బాలామృతం పిల్లలకి ఇస్తున్నా, గర్భిణీ పిల్లలకి ఇస్తున్నా? ఇది పిల్లలకు 3 సంవత్సరాలు ఇస్తున్నారు. వేయించిన దూరం శనగపప్పు పంచదార పిల్లలకి ఇస్తారు. కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఇది రెండుకే నడుస్తుంది. మా దగ్గర అక్కడ ఒక 10 years బ్యాక్ ఆ ల్యాండ్ పంచనామా చేసి ఇచ్చిరన్న. ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ ఐసీడీఎస్ వాళ్ళు పంచనామా చేయించుకున్నాం. ఖరాబ్ కావాలి, చిగుళ్ళు కావాలి. వచ్చినప్పుడు వెళ్ళిపోతాయా? పోతాయా? ఖరాబ్ కాదు. ఎండ చిగుళ్ళు మొత్తం చిగుళ్ళు అయిపోతాయి, వాసన పడతాయి. అవేం డబ్బాలు? పాలు, అవి నూనె. పిల్లలకు పాఠం ఏడ చెప్తారు?
బిల్డింగ్ ఇచ్చారు. ఎంతమంది కూర్చుంటారు? బయట మొత్తం అదంతా స్పేస్ ఉంది కదా, ఎంతమంది వస్తారు మొత్తం? సాయంత్రం కాకుండా వస్తే టిఫిన్ పెడతారా? అన్నం పెడతారు. మధ్యాహ్నం మధ్యాహ్నము మాకేం లేదు. మధ్యాహ్నం 12కి ఫుడ్ వేపిస్తాం. ఏం ఫుడ్? అన్నం ఒకటే వేస్తాను. ఫుడ్ వల్ల ఏం పెడతావు? స్నాక్స్ మాకు 9 గంటలకు వస్తే ఏం పెడతావు? ఏం లేదు. వాడు కడుపు వాళ్ళు తినేసి వస్తారు. కడుపులైనా పెట్టుకొని వస్తారు. మధ్యాహ్నం వీడు తింటాడు. 12:30 మేము పెడతాం. నేనేమంటున్నా, ఈడ గూగుల్ లొకేషన్ తీసి నా ఇమేజెస్ తీసి ప్రాపర్గా రిప్రజెంటేషన్ పెట్టి మనం పెడితే ఎంబడబడాలిగా, అయిపోవాలి. ఉట్టినే వచ్చిన పైన మన వద్దిగా. కాబట్టి మీరు ఆ గూగుల్ లొకేషన్స్, ఫోటోలు అన్ని తీయండి, పోయి కూర్చుందాం ఆడ. అయితే ధర్నాన చేద్దాం, గొడవన చేద్దాం, ఏమైనా చేద్దాం, కానీ ఎంబడబడాలి. నగర నడిబొడ్డు అయినటువంటి ఖైరతాబాద్ నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా పేరెన్నిక కలిగినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో శ్రీరామ్ నగర్ బస్తీలో ఇవాళ పేద ప్రజలు, బస్తీ వాసుల సమస్యలు ఎంత దారుణంగా ఉన్నాయో కళ్లల్లో రక్తం వచ్చేంత దుర్భరమైన ఒక పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. గొట్టి గుర్రం పళ్ళు తవ్వినట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. పేరుకేమో తెలంగాణ రైజింగ్ అని చెప్పని, లేకపోతే రకరకాలైనటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ తో, పబ్లిసిటీతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా, కనీస బాధ్యత లేకుండా ఆఖరికి నాలాలను కూడా రిపేర్ చేయట్లేదు. మహమ్మదియా మస్జిద్ పక్కన దాదాపు 6 నెలలైంది రోడ్డు తోమి. కాంట్రాక్టర్ ను రమ్మంటే నేను రాను, నాకు నిధులు లేవు అంటాడు. జిహెచ్ఎంసీ అధికారులను రోడ్డు ఎందుకు రిపేర్ చేయట్లేరు, మాకు రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది, ఆటోలు రావట్లేవు అంటే మాకు పైనుంచి డబ్బులు రావట్లేవు అని చెప్పని జిహెచ్ఎంసీ స్థానిక అధికారులు చెప్తారు. ఎవరికి చెప్పుకోవాలో రేవంత్ రెడ్డి బాధ? మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక నీవు ఎప్పుడన్నా ఒక బస్తీలో హైదరాబాద్ లో తిరిగినవా? నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని రాజకీయాలు చేయటము, కుట్రలు కుతంత్రాలు వనటమైనా పరిపాలన అంటే? ఇవాళ రా, దమ్ముంటే శ్రీరామ్ నగర్ బస్తీకి రా. అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలు ఆ నాలాల్లో పడి నడుము నిరగొట్టుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లలు ఆ నాలాల మీద జిహెచ్ఎంసీ అధికారులు పనిచేయకపోతే వాళ్లకు వాళ్లే బండలు పేర్చుకొని నాలాల నుండి కాపాడుకుంటున్నారు. మీరేమో గుడ్డిగుర్రం పళ్ళు తవ్వుతా ఉన్నారు, రియల్ ఎస్టేట్ రాజకీయాలు చేస్తా ఉన్నారు, ప్రజలను ఫ్యూచర్ సిటీ అని చెప్పని మభ్య పెడతా ఉన్నారు. ఇదే నా ఫ్యూచర్ సిటీ నిర్మాణం అంటే అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఒకప్పుడు ఇదే బంజారా హిల్స్, ఇదే హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా పేరెన్నిక కలిగినటువంటి ఒక నగరాన్ని వాళ్ళ కనీసం నాలాలు రిపేర్ చేసేట తెలివి లేదా మీకు? నిధులు లేవా మీకు? చేత కాకపోతే దిగిపోండి, ప్రజల ముందు క్షమార్పణ చెప్పండి. ఓట్లు కావాలా, అధికారం కావాలా, పెద్ద పెద్ద అట్టహాసాలు కావాలా, కానీ పేద ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత ఆ పేద ప్రజలకు కనీసం నాలాలు కూడా నువ్వు పూడికనీయకపోతే, నేను ఒక దగ్గర చూసిన ఇప్పుడు బంజారా హిల్స్ లో, అప్పుడెప్పుడో నేను పార్సిగుట్టలో చూసింది, మళ్ళీ 2009లో చూసింది, నేను ఇవాళ ఇక్కడ చూసిన. మొత్తం బురద నీళ్లు, డ్రైనేజ్ నీళ్లు, పక్కనే చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, వాళ్ళ లోపల కూర్చొని అన్నం తింటున్నారు. వాళ్ళు అన్నం తింటున్నా గానీ బంజారా హిల్స్ నడిబొడ్డున ఇవాళ మురికి కంపుతో చచ్చిపోతా ఉన్నారు వాళ్ళ రేవంత్ రెడ్డి గారు. ఏం పాలన ఇది? నేను నీకు ఓట్లేసి నిన్ను గద్దెనెక్కించిన పాపానికి ఇవాళ ప్రజలకు మురుగు వాసన కట్టబెడతావా అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దానం నాగేందర్ గారు ఎక్కడున్నారో ఆయనకు సోయే లేదు. ఆయనకు ఎప్పుడు ఊడిపోతుందో పదవి అని చెప్పని ఆయన పరీక్షల్లో ఆయన ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు నీవు రియల్ ఎస్టేట్ పంచాయతీలలో, ఫ్యూచర్ సిటీ పంచాయతీలో నువ్వు ఉన్నావు. మరి బంజారా హిల్స్ వాసుల యొక్క పంచాయతీ, గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నట్టు స్లమ్స్ వాసుల పరిస్థితిని ఎవరు ఆదుకోవాలని చెప్పని అడుగుతా ఉన్నాను. మంచినీరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటలు ప్రతి ఇంటికి మంచినీళ్ళు వచ్చినట్టు ఒక పరిస్థితి నుండి వాళ్ళ 2 రోజులు 3 రోజులు కూడా ఎందుకు నీళ్లు ఇవ్వకపోతున్నారు? ఎందుకు ఇవాళ మంచినీళ్లలో డ్రైనేజ్ నీళ్లు ఇవాళ కలుస్తా ఉన్నాయి? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? బీయింగ్ మున్సిపల్ మినిస్టర్ ఎందుకు కనీస ప్రెషర్ ఇవ్వలేకపోతా ఉన్నారు? ఇచ్చిన నీళ్లు కూడా అర్ధగంట, పావు గంట మాత్రమే ఎందుకు ఇస్తా ఉన్నారు? మొత్తం మీద పేదలంటే ప్రేమ లేదు, బస్తీవాసులంటే ప్రేమ లేదు, కేవలం వాళ్ళు ఓట్లు మాత్రం దండుకోవాలన్నట్టుగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అయినా, డిప్యూటీ కమిషనర్ అయినా, కమిషనర్ అయినా, లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి అయినా, వాటర్ వర్క్స్ ఎండీ అయినా సరే, దయచేసి మీరు మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి. మీకు నిధులు రాకపోతే మాకు చెప్పండి, మేము మీ తరఫులో పోయి ముఖ్యమంత్రితో కొట్లాడతాం. అది శాసన మండలిలోనైనా, సభలోనైనా, లేకపోతే ఇంకో వేదికలపైన మేము మీకోసం మీ పక్షాన మేము కొట్లాడతాం. కానీ మీ చేతగాని తరంతో, నిధులు రాబట్టుకోలేని తరంతో ఇవాళ ప్రజలను నాలాల్లో పడేసి చనిపోయేట పరిస్థితి దాపరించొద్దు అని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఇట్లనే ఉంటే మాత్రం ఈ ప్రభుత్వానికి కర్రు కాల్చి
ఈ బస్తీ వాసులే హైదరాబాద్ లో రానున్నటువంటి ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడతారు. తస్మాత్ జాగ్రత్త.